వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారం నిన్న తారాస్థాయికి చేరింది, ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పరస్పరంగా వ్యక్తిగత విమర్శలు చేసుకునే వరకు వెళ్ళింది. సిబిఐ ఎంక్వైరీకి వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు అని విమర్శలు వచ్చాయి. ఇక ఇద్దరు చదువుల గురించి కూడా వ్యక్తిగత ఆరోపణలు చేయడం మనం చూసుకున్నాం. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు మొట్టమొదటిసారిగా స్పీకర్ కి ఇరువైపులా చేరి ప్లకార్డులు ప్రదర్శిస్తూ వాళ్ళు ఆందోళన నిరసన వ్యక్తం చేసిన సీన్ కూడా నిన్న హైలైట్ అయింది. ఇక మరో ముఖ్యమైన అంశం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరుసగా రాష్ట్ర ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తూ స్పందన అడుగుతోన్న పవన్ కళ్యాణ్ నిన్న అగ్రిగోల్డ్ బాధితుల ఇష్యూ అడ్రస్ చేయడానికి విజయవాడలో వాళ్ళతో భేటీ అయ్యారు. దాదాపు 20 లక్షల మంది ఒక ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నారు. మొత్తంగా 35 లక్షల పైన 9 రాష్ట్రాలకు సంబంధించిన బాధితులు ఉన్నారు. వీళ్ళకి తక్షణమే ప్రభుత్వం స్పందించి ఎంతో కొంత ముందు రిలీజ్ చేసి వాళ్ళకి రిలీఫ్ ఇవ్వాలని, ఇందులో శవ రాజకీయాలు చేసి ప్రభుత్వానికి కాకుండా పెద్దలు ఆస్తులు కొట్టేయాలని చూస్తే మాత్రం ఉద్యమం చేయక తప్పదని పవన్ కళ్యాణ్ నిన్న హెచ్చరించిన పరిస్థితి మనం చూసాం. ఈ అంశాల మీద లైవ్ షోలో మాట్లాడదాం. మనతో పాటు సి నరసింహరావు గారు, ప్రముఖ రచయిత, సీనియర్ విశ్లేషకులు, సామాజిక ఆర్థిక రాజకీయ అంశాల మీద విశ్లేషకులు వారు ఇవాళ మనతో జాయిన్ అవుతున్నారు. అలాగే శంకర కళ్యాణ్ దిలీప్ గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి, మల్లె లింగారెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ మనతో జాయిన్ అవుతారు. విజయవాడ ఎన్టీవీ స్టూడియో నుంచి లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే, వైసీపీ నాయకులు. రైట్, నరసింహరావు గారు, ముందుగా అగ్రిగోల్డ్ అంశం గురించి మాట్లాడుకుందాం. వరుసగా పవన్ కళ్యాణ్ వారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక్కొక్క సమస్యను వారు స్పందిస్తూ వెళ్తున్నారు. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళని కానివ్వండి, లేకపోతే ఈయన సుమోటోగా కొన్ని తీసుకుని స్పందించడం కానివ్వండి. సో ఇవాళ సీరియస్ ఇష్యూగా ఉన్న అగ్రిగోల్డ్ మీద పవన్ కళ్యాణ్ స్పందనతో ఆ లక్షల మంది బాధితుల సమస్య ఏమన్నా ముందడుగు వేసే అవకాశం ఉంటుందా? సరే, ఇష్యూ కోర్టులో ఉంది, ఆస్తుల వేలం ఇవన్నీ జరుగుతుంది. అయితే కొంత అమౌంట్ రిలీజ్ చేస్తే దాదాపు 12-13 లక్షల మంది బయటపడతారనేది ఒకటి అందరూ చెప్తాను అనమాట. పవన్ కళ్యాణ్ కూడా నేను అదే మాట చెప్పారు. వారు అన్నారు దాదాపు 1180 కోట్లు రిలీజ్ చేస్తే 13 లక్షల మంది బయటపడే అవకాశం ఉంది, ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలని వారు నిన్న అన్నారు. మొన్న జగన్ చెప్పాడు ఆ విషయం. నిన్న పవన్ కళ్యాణ్ ఆ డబ్బు ఎవరిది? ప్రజాధనం. ప్రభుత్వం దగ్గర ఉంది. ప్రభుత్వం డబ్బు ఎవరిది? ప్రజాధనం. ఇక్కడ మామూలుగా చిన్నవాళ్ళు పేదవాళ్ళు అంతా కట్టింది, దానికి అందరికీ పేదలకు ఇవ్వాల్సిన డబ్బు అది ఇష్టం వచ్చేట్టు పంచి పెడతాకి ఎవరు అంగీకరించరు, ఏమాత్రం చేస్తున్న వాళ్ళు కూడా అంగీకరించరు. సరే, అక్కడ నష్టపోయిన మాట వాస్తవం. నష్టపోయారు, తీవ్రంగా నష్టపోయారు, మోసపోతే అసలు మొత్తం వాళ్ళు కలెక్ట్ చేసిన 6,000 కోట్లు, దాంట్లో ఆంధ్రప్రదేశ్ 4,000 కోట్లు ఎన్ని ఉన్నాయి, అది ఎక్కడికి ట్రాక్ అయింది అన్నది ప్రభుత్వం ట్రాక్ చేయాలి. ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది, ఆ డబ్బంతా ఆస్తులు కొంటాకి ఎంత వెళ్ళింది, మిగతా చోట్లకి ఎంత వెళ్ళింది అన్నది వాళ్ళు ట్రాక్ చేయాలి. ట్రాక్ చేసి ఇప్పుడు అగ్రిగోల్డ్ నిన్న పవన్ కళ్యాణ్ కూడా ఒక విషయం చెప్పాడు. చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ, చాలా సివియర్ ఇష్యూ. దానికి ఈజీ పరిష్కారాలు ఉండవు, క్లిష్టమైన అంశాలకి సులభమైన పరిష్కారాలు ఉండవని అతను కూడా చెప్పాడు. అందువల్ల చాలా క్లిష్టమైన ఇష్యూ. ఇప్పుడు దాంట్లో పైగా చాలా మంది మీట్ అంతా నాకు తెలిసినంత వరకు ఏజెంట్లు ఎక్కువ మంది. ఏజెంట్లు అసలు మీరు ఎంత కమిషన్ తీసుకున్నారు అని ఇంతవరకు ఎవరు ప్రశ్నించట్లా. ఏజెంట్లు 30% కమిషన్ తీసుకున్నారు. ఒకతని దగ్గర 1,00,000 రూపాయలు వసూలు చేస్తే 30,000 ఏజెంట్ తీసుకున్నాడు. అలా ఇంకా ఎక్కువ కూడా తీసుకున్నారు. వాళ్ళు పెద్ద ఎత్తున 10 లక్షలు కలెక్ట్ చేస్తే 3 లక్షలు వీళ్ళు తీసుకున్నారు. 3 లక్షలు వీళ్ళు తీసుకుంటే అది అగ్రిగోల్డ్ బుక్స్ లో రిఫ్లెక్ట్ అవ్వదు. అది 10 లక్షలు ఇచ్చినట్టు ఉంటుంది. 10 లక్షల అగ్రిగోల్డ్ రసీదు ఉంటుంది. వీళ్ళకి ఇచ్చిన రసీదు వీళ్ళకి మళ్ళీ సపరేట్ కమిషన్ ఇస్తారు. అప్పుడు దాన్ని ఏం చేయాలి? ఇలాంటి మోసాలు దేశమంతా జరుగుతున్నాయి. ఇది సమాజానికి ఇప్పుడు కాకుండా ముందు నుంచి చట్టాలు ఉన్నాయి, చట్టాలన్నీ ఉల్లంఘిస్తున్నారు. అప్పుడు ప్రభుత్వాలు ఎలర్ట్గా లేకపోతే వాళ్ళు ఎలర్ట్గా అయింది, వాళ్ళ ప్రభుత్వాలు కొంత ఎలర్ట్గా అయినాయి, ఇట్లాంటి మోసాలు జరగకుండా కాపాడుతున్నాయి సమాజాన్ని. కానీ మోసపోయిన వాళ్ళకి ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందా? అసలు అగ్రిగోల్డ్తో ప్రభుత్వానికి ఏంటి సంబంధం? ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు మోసపోతాం తప్పు, ఘోరం. వాడు మోసగించే వాళ్ళు శిక్షించండి, వాడి దగ్గర ఆస్తులు లాక్కోండి. ఆస్తులు అక్కడ 16,000 ఎకరాలు 18,000 ఎకరాలు ఎంత ఉందంటున్నారు. వాటికి అమ్ముతాకి ఇమీడియట్గా ఏమైనా కొంటారా? దాంట్లో కొన్ని నిరర్ధకమైన ఆస్తులు ఉన్నాయి. ఎక్కడో మారుమూల కొన్నారు వీళ్ళు, ఎక్కడ నిజామాబాద్ కొన్నారు, నెల్లూరు పక్కన కొన్నారు. ఇప్పుడు ఈ విషయంలో ఇమీడియట్ గా ప్రభుత్వం చేయాల్సిందో, ప్రభుత్వానికి ఏ సంబంధం? ప్రభుత్వానికి అసలు ఎలా సంబంధం ఉన్నది ఎవరన్నా చెప్పమనండి. ప్రభుత్వానికి అసలు ఎలా సంబంధం ఉండండి? వారికి అసలు ప్రభుత్వం దీంట్లో ఏమైనా జోక్యం ఉందా? ప్రభుత్వం నిర్ణయం ఏమైనా ఉందా? ప్రభుత్వానికి ఏమైనా పాత్ర ఉందా ఈ మోసగించబడడంలో? సమాజంలో ఇట్లా మోసాలు అనేకం జరుగుతుంటే ఈ సమాజం, తోటి సమాజం ఎలర్ట్గా ఉండాలి. ప్రభుత్వానికి ఏం సంబంధం? పైగా ఈ డబ్బు ఎవరిది? ప్రభుత్వం డబ్బు అంటే చాలా చులకనగా ఎవరిది కానట్టు ప్రభుత్వం డబ్బే కదా ఇవ్వమన్నట్టు. ప్రభుత్వం డబ్బు ప్రజలది, పేద ప్రజల డబ్బు. కళ్యాణ్ గారు ఈ పాయింట్ ఆలోచించకుండానే సమస్యను అడ్రస్ చేశారంటారా? ఇప్పుడు ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుందంటే, ప్రభుత్వాన్ని చట్టసభల్లో కూర్చోబెట్టింది ఆ జనం కాబట్టి, నిత్యం సామాన్యుడు తన జీవితంతో తన జీవన పోరాటంలో తన కింద మీద పడుతుంటాడు కాబట్టి
మేము సౌలభ్యంగా సుఖంగా బతకడానికి మాకు చట్టాలను ప్రభుత్వాలు చేయమని చెప్పి మనం ప్రభుత్వాలను ఎంచుకుంటాం కాబట్టి మనకి ఎలాంటి వ్యక్తులు సమాజంలోకి వదులుతున్నారు, ఎలాంటి వ్యక్తుల దగ్గరకు చంద్రబాబు నాయుడు గారు లాంటి ప్రమోషన్ ఇచ్చారు, ఎలాంటి వ్యక్తుల దగ్గరకు రాజశేఖర రెడ్డి గారు లాంటి ప్రమోషన్లు ఇచ్చారు. సామాన్యుడికి ఇన్ని తెలివితేటలుంటే మనల్ని అసామాన్యంగా మన మీద ఉద్ధరింతామని చట్టసభల్లో కూర్చోబెట్టరండి. మనల్ని కూర్చోబెట్టిన తర్వాత ప్రపంచ దేశాల్లో ఎలాంటి సంస్థలు నెలకొల్పాలి అంటే ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ కి సంబంధించి ఎష్యూరెన్స్ క్రెడిబిలిటీ ఉన్నటువంటి సర్టిఫికేషన్ తీసుకున్నాకే 50 లక్షలు అండి అబో డబ్బులు జనాల నుంచి సేకరించడానికి ఆస్కారం ఉంది. జనాల నుంచి తెచ్చుకున్నటువంటి డబ్బుల్ని ఎక్కడ పెట్టుబడులు పెడుతున్నారో కూడా ప్రభుత్వం దృష్టికి తెలియకుండా ప్రపంచ దేశాల్లో పెట్టేటువంటి అవకాశం లేదు. మనకి కేవలం చట్టాలు ఉన్నాయి. ఆ అందమైన చట్టాలని అమలు చేసుకునేటువంటి చట్టాలు, అమలు చేయకపోతే సుస్పష్టమైన శిక్షార్హులైనటువంటి చట్టాలు లేవు. అంటే అన్యాయం మన జీవితంలో ఒక భాగం అయిపోయిందిలే, సమాజంలో ఇవన్నీ చాలా కామన్ థింగ్స్లే అని మనం తీసేసుకోవచ్చు కడుపు నిండిన కింద. కానీ సామాన్యులు 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు, 100 రూపాయలు కూడగట్టుకున్న వాళ్ళకి అది ఇబ్బంది. ఏజెంట్ల దగ్గరికి వెళ్ళి మేము సుస్పష్టంగా అడిగాం. వాళ్ళకి ఇచ్చిన ఇన్సెంటివ్స్ స్టార్టింగ్ లో 23% ఇచ్చారేమో, క్రమేపీ గడిచినటువంటి 10 సంవత్సరాల్లో 10% ఇన్సెంటివ్ కి వాళ్ళు రిసిప్ట్లు చూపించారు, మేము రిసిప్ట్లు చూసాం. 10% ఇన్సెంటివ్ వాళ్ళు పనిచేశారు. ఆ 10% ఇన్సెంటివ్ తీసుకున్న పాపానికి ఇంటికి వచ్చి ఆడవాళ్ళ మీద చేతులు ఎంచుకున్నారు, మగవాళ్ళు కొట్టించుకున్నారు. ఏజెంట్లైనా వాళ్ళు మనుషులే, 4 రూపాయలు వస్తుందంటే మనమే వ్యాపారాలు చేస్తామో వాళ్ళ వృత్తిరీత్యా ఓ రకమైన వృత్తిని ఎంచుకుని చేశారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ప్రజల సొమ్ములోంచి ప్రభుత్వాలు తీసిమ్మనం సార్. ప్రభుత్వాలకు కొన్ని ఎక్సెప్షనల్ పవర్స్ ఉన్నాయి కాబట్టి చిత్తశుద్ధి కనపరిస్తే ఏ రకంగా 1200 కోట్లు ఇస్తారన్నారు. ఇలాంటి సమస్య అస్సాం హెరాల్డ్ బ్యాంకుకి సంబంధించి 1900 కోట్లకి సంబంధించి స్కామ్ జరిగితే ఆ ప్రభుత్వం వాటికి సంబంధించినటువంటి ఆ ప్రైవేట్ బ్యాంక్ సంబంధించినటువంటి ఆస్తులన్నింటిని మేము తీసుకుని డబ్బులు ఇవ్వలేం, ఎందుకంటే ఇది ప్రజాధనం. మేము డబ్బులు ఇస్తే పెన్షనర్లకు డబ్బులు అయిపోతాయి, ప్రభుత్వం పరిపాలన డబ్బులు అయిపోతాయి. కానీ మా దగ్గర ఉన్నటువంటి విధానంతో కార్పొరేట్లను పిలిపిస్తాం, కార్పొరేట్లు చెప్తాం, ప్రత్యేకమైన రిజిస్ట్రేషన్ రాయితీలు ఇస్తా ఉంటాం. ఈ ల్యాండ్లు తీసుకుని ఆ డబ్బులు సరిపెడతారంటే మేము దాని ముందరకు వస్తామని కార్పొరేట్ల సహాయంతో అస్సాంలో 2007లో ఈ యొక్క సమస్యను పరిష్కరించడం జరిగింది. సమస్యను పరిష్కరించాలనుకుంటే బెంగాల్ ఎగ్జాంపుల్ చెప్పారు, సరే ఒక 5 ఏళ్ళ ఎంతో రిలీజ్ చేశారు. నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు ఇక్కడ అవకాశం ఉందా? మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో మొత్తం డబ్బులు ఇవ్వలేకపోవచ్చు, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే ఎక్సెప్షనల్ పవర్స్ తో ఇందులో పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు సార్. 1200 కోట్లు రిలీజ్ చేస్తే సుమారు 11,75,000 మంది బాగుపడతారు. 20,000 లోపల ఉన్నటువంటి వాళ్ళకి 10,000 దక్కినట్టే, 5,000 దక్కినట్టే. ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఇది కూడా ఎందుకు హీటెడ్ అయింది సార్? రకరకాల డిమాండేషన్ కానీ ఎఫెక్ట్లు కానించి జనం చేతిలో డబ్బులు లేకపోవడం, భయంకరమైన పరిస్థితుల్లో ఉండడం, ఇవన్నీ కూడా దీని మీద చూపించినాయి. టీడీపీ ప్రభుత్వం ఏం చేయలేదంటలేదు, కానీ ప్రభుత్వానికి సంబంధం లేదంటే తప్పు సార్. ఇలాంటి సంస్థలు పెంచి పోషించే ప్రభుత్వం. శివప్రసాద్ రెడ్డి గారు, ఈ అగ్రి ఇష్యూ మీద మొదటి నుంచి వామపక్షాలు ప్రారంభించడం, ప్రజా సంఘాలు, జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేత వారు కూడా వెళ్లారు ఆ దీక్షా శిబిరాలు కానీ లేకపోతే పోరాటాలకు మద్దతు ఇచ్చారు. అయితే ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లడంతో మరింత హీటప్ అయిందా, అది మరింత రైజ్ అయిందా? సరే, ఎవరు వెళ్ళినా బాధితుల కోసమే మాట్లాడుతున్నారు, ఏదో ఒక సొల్యూషన్ వచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే ప్రభుత్వానికి సంబంధం ఏముంది అనే యాంగిల్లో చూడాల్సిన అవసరం ఉందా? ఇందులో 2 ప్రశ్నలు అండి ఋషి గారు. ఒకటి, ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పే ఆ పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో ముందు వాళ్ళ అభిప్రాయాన్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కారణం, మోసం చేసింది అగ్రిగోల్డ్ సంస్థ, అగ్రిగోల్డ్ సంస్థ మోసం చేస్తే ఆ మోసం చేసిన సంస్థ నుంచి ఈ రాష్ట్ర ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఘరానా మోసాలు చేసే ఏ మోసగాల నుంచి అయినా ఎటువంటి ఉపద్రవమైనా ఏ వైపు నుంచి ప్రజలకు సంభవించినా కూడా ఆ వైపు నుంచి ప్రభుత్వం ఉండి ఆ ఉపద్రవం ఉండే ప్రజలను, రాష్ట్ర ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. 1100 కోట్ల రూపాయలు ప్రాథమికంగా ఇప్పుడు ఇస్తే దాదాపుగా 70% మంది అగ్రిగోల్డ్ బాధితులకు మేలు జరుగుతుంది. 1100 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అంత పెద్ద మొత్తమేవి కాదు. గోదావరి పుష్కరాలని, కృష్ణా పుష్కరాలని అనేక కార్యక్రమాల చేత ఎంతో డబ్బులు వృధా చేస్తా ఉన్న ఈ నేపథ్యంలో 1 కోటి మంది కుటుంబ సభ్యులకు, 20 లక్షల మంది అంటే 1 కోటి మంది కుటుంబ సభ్యులకు మేలు చేసే దానికోసం అగ్రిగోల్డ్ సంబంధించిన కొన్ని ఆ సంస్థకు సంబంధించిన కొన్ని ఆస్తులను జప్తు చేసుకునైనా ఇవ్వచ్చు, మరే మార్గం గుండైనా ఇవ్వచ్చు. ఇది మొదటిది. రెండవది, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినారు. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మాట్లాడడం వల్ల అగ్రిగోల్డ్ బాధితులకు ఏమైనా మేలు జరుగుతుందా, లేకుంటే ఈ సమస్య ఇక వేగవంతంగా పరిష్కారం అయ్యేదానికి ఆస్కారం ఉందా అని చెప్పి, ఇది కొద్దిగా హాస్యాస్పదమైనటువంటి విషయం మీరు చెప్పే మాట. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉండే 1 కోటి మంది ప్రజలు గొంతెత్తి ఆర్తనాదం చేస్తా ఉంటే
109 మంది ఆత్మహత్యలు చేసుకుంటే అనేక రకాలుగా అన్ని వామపక్ష పార్టీలు ప్రతిపక్ష పార్టీలు అన్ని కలిపి ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తే ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు లేకపోతే దున్నపోతు మీద వర్షం గుర్చిన సంధాన ఏమాత్రం పట్టించుకోకుండా ఉంటే ఒక్క పవన్ కళ్యాణ్ ఒక్క 3-4 సంవత్సరాల తర్వాత సమస్య 2013లో సమస్య జరిగితే 2017లో వచ్చి ఈ రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడినంత మాత్రాన మొత్తం ఇష్యూ సీరియస్నెస్ బయటకు వచ్చింది. అంటే ఎప్పుడు సమస్య స్టార్ట్ లేదండి, సమస్య స్టార్ట్ అయింది 2013లో, ఈ ప్రభుత్వం వచ్చింది 2014లో. 2014, 2015, 2016 వరుసగా సమస్యలు. ఇప్పుడు ఉద్దానం సమస్య కానివ్వండి, లేకపోతే మరొక ఆక్వా సమస్య కానివ్వండి, ఇలాంటి సమస్యల మీద పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం, ఆ తర్వాత ప్రభుత్వం వైపు నుంచి ఒక సానుకూల స్పందన రావడం మనం చూస్తున్నాం. సో ఆ దిశగా అగ్రిగోల్డ్ మీద కూడా ఒక పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఏమన్నా ఉంటుందా? అది నా ప్రశ్న అని మీకు అనిపిస్తుంది. ప్రత్యేక హోదా మీద కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినారు. ఏమన్నా సానుకూలమైనటువంటి దుప్పుదమ్ము పవనాలు వీసినాయా? జంతర్ మంతర్లో మీరు కూడా చేసినారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు దొంగలు పడిన 6 నెలలకు కుక్కలు మురిగినాయన్న సామెత ప్రకారం సమస్య ఎప్పుడో వచ్చే సమస్య గురించి మాట్లాడితే ఆయన మాట్లాడుతుందా? కోర్టులో ఉంది కాబట్టి ఎన్నాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. కానీ ఆత్మహత్యలు సంఖ్య పెరిగిపోవడం, వామపక్షాలు విజ్ఞప్తి చేయడంతో వచ్చారని క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. 2014లో కోర్టులు లేదు, కొన్ని ఆస్తులు లేవు, కొన్ని ఆస్తులు ఈ మధ్య కాలంలో కోర్టులోకి వినాయి. మొన్నటి వరకు అవకాశం ఉండేది అగ్రిగోల్డ్ బాధితులకు సహాయపడడానికి, ఈ రోజు కూడా సహాయపడడానికి ఆస్కారం ఉంది. రైట్. లింగారెడ్డి గారు, ఎట్లా అడ్రస్ చేయాలి దీన్ని? ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఉన్నాయి, అసలు వాటి విలువ ఎంత, ఇప్పటిదాకా ఎన్ని వేలం వేశారు, ఇవ్వాల్సిన డిపాజిట్లలో బాధితుల డిపాజిట్స్ ఎన్ని, ఇవన్నీ ముందు లెక్క తేల్చి ఎంతో కొంత ప్రభుత్వం ముందడుగు వేయాలనేది పవన్ కళ్యాణ్ అడుగుతున్నమాట. ప్రభుత్వం నుంచి నాకు తెలిసి ఇప్పటివరకు అఫీషియల్ రెస్పాన్స్ రాలేదు. ఒకటి ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, మొట్టమొదటిది నేరస్తులను శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది డబ్బులు రికవరీ చేయించి పేద ప్రజలు ఎవరైతే డిపాజిట్ చేస్తున్నారో వాళ్ళ డబ్బులు అందేటట్టు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మూడోది భవిష్యత్తులో ఇటువంటి కుంభకోణాలు నేరాలు జరగకుండా కట్టడి చేయాల్సినటువంటి అవసరం. నాలుగోది కూడా ఏంటంటే కొన్ని చట్టాలు పకడ్బందీగా చేయాలి. ఉదాహరణకు కొన్ని కార్పొరేట్కి సంబంధించినటువంటి చట్టాలు చేసడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లేదు కొన్ని వ్యవహారాల్లో. అది కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఇక్కడే కాదు, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వంలో మంత్రులు కానీ ఎంపీలు కానీ శారదా స్కామ్లో వాళ్ళు కూడా ఉన్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం కొన్ని చట్టాలు చేసి కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ ఈ విషయంలో ప్రభుత్వ పాత్ర, ప్రభుత్వ బాధ్యత ఎంతవరకు ఉందనేది కూడా ఆలోచన చేయాలి. అయితే బాధ్యత లేదు, ఇది పూర్తిగా ప్రైవేట్ వ్యవహారం అని మేము అనలేదు. కాకపోతే ఇది కోర్టు పరిధిలో ఉంది. అంటే గతంలో వాళ్ళు బాగా వ్యాపారం చేస్తున్నారని అవార్డు ఇచ్చి వాళ్ళకి వేదికల మీద పిలిచి రెస్పాండ్ అవ్వాలి. సత్యం రామలింగరాజు వచ్చేసి అమెరికా దేశ అధ్యక్షుడు పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఆయన మామూలు కూర్చుంటే ఈయన కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు. మరి తర్వాత ఆయన ఇల్లు బయటపడినాయి. అప్పుడు మనకు తెలియదు అంటే ఎట్లయితుంది? ఆ రోజుల్లో అతను ప్రముఖంగా ఉన్నాడు, ఏదో కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినారు కాబట్టి అతనికి ఆ పరిస్థితిని బట్టి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఆ రోజు ఇచ్చినాం. ఇవ్వకపోతే కూడా తప్పే కదా. ఒక సంస్థ ఏదో ఉద్యోగాలు అవే వస్తా ఉంటే, అంతర్జాతీయంగా పైకి వస్తా ఉంటే ప్రభుత్వం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొన్ని అపవాదులు కూడా ఉన్నాయి. ఇదే అదనుగా ఆయన వీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఆస్తులు ఏదో కొట్టేయాలని కొంతమంది ప్లాన్ చేస్తున్నారేమో అనుమానాలు ఉన్నాయి. అటువంటివి జరిగితే మాత్రం సహించేది లేదని కూడా ఆయన పాయింట్. జనాల్లో మాట్లాడుకుంటున్న మాటని ఆయన ప్రస్తావించారు. అది కొట్టేసే వాళ్ళు ఉంటే చర్య తీసుకోవచ్చు. ఆయన ప్రభుత్వంలో పెద్దలు కోర్టుకు పోయేదానికి హక్కు ఉంది. ఇప్పుడు ప్రభుత్వంలో పెద్దలు కొట్టేస్తా ఉంటే 100 కోట్ల ఆస్తి పోతా ఉంటే ఎవడు ఊరుకోడు. పోలీస్ స్టేషన్ పోతాడు, కోర్టుకు పోతాడు, కంప్లైంట్ చేస్తాడు, దాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ నేనేమంటున్నా అంటే వీళ్ళు 1200 కోట్లు ప్రభుత్వం ఇస్తే సరిపోతుంది కదా అని చెప్పి, మరి చార్మినార్ బ్యాంక్కి దివాలా చేసినప్పుడు ఎన్ని వేల మంది బాధితున్నారు కదా. అప్పుడు ఎవరి ప్రభుత్వం ఉంది? శివప్రసాద్ రెడ్డి ప్రభుత్వం లేదా? మరి అప్పుడు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యమంత్రి లేదా చెప్పేది? మరి అప్పుడు ఇచ్చినారా? ఎన్ని సంవత్సరాలు పడినారు వాళ్ళు? ఈ రోజు మనం ఆలోచన చేస్తుంది అంటే, ఇప్పుడు అక్షయ్ గోల్డ్ ఉంది, లేకపోతే సహారా దాంట్లో కూడా చాలా మంది బాధితులు ఉన్నారు. ఈ విధంగా మనం చేస్తా పోతే ప్రభుత్వం తట్టుకోలేదు, ఆర్థికంగా నిలదొక్కునేటువంటి పరిస్థితి లేదు. కాకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధితో
ఈ ఆస్తులు అటాచ్మెంట్ చేయడం జరిగింది. చిన్న ఆస్తులు, పెద్ద ఆస్తులు అని దాన్ని కేటగిరీ చేస్తున్నారు. దాన్ని అతి త్వరగా వేలం వేయడానికి ప్రభుత్వం ఒక ఫెసిలిటేటర్ గా బాధ్యతాయుతంగా పనిచేస్తా ఉంది. ఈ రోజు ఇప్పుడు మీరు చెప్పినారు పరిశ్రమల వాళ్ళకి ఎవరికి ఇవ్వచ్చు కదా, రాయితీలు ఇవ్వచ్చు కదా అని చెప్పి. ఇప్పుడు అది అందరికీ తెలుసు, కొనేవాడు ఎవడైనా కూడా లాభం ఉంటే కొంటాడు. వేలం వేసినప్పుడు కొన్ని చోట్ల టెండర్ కూడా వేయనటువంటి పరిస్థితి ఉంది. అందులో ఇక్కడ బాధితులు కూడా గమనించాలంటే అంత పెద్దగా నష్టం వచ్చే పరిస్థితి కనపడలేదు. ఎందుకంటే ఆ రోజు 2,000కు 3,000కు ఎకరా కొన్ని ఆస్తులు కూడా ఈ రోజు కొన్ని లక్షలైనాయి. అంటే చాలా వరకు ఆస్తులకు రేట్లు పెరిగినాయి కాబట్టి కొంతవరకు బాధితులకు తిరిగి డబ్బు వచ్చేటువంటి అవకాశం రావాలి కదా. కాబట్టి ఎంత వేగంగా వస్తుంది అనే దాన్ని బట్టి వాళ్ళ యొక్క మరి ఆవేదనను మనం మరి నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇంకోటి కూడా ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న చనిపోయినటువంటి వాళ్లకు 5 లక్షల పరిహారాన్ని కూడా ప్రకటించారు. మరి వాస్తవంగా అయితే 5 లక్షల పరిహారాన్ని ప్రకటించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదు. ఇప్పుడు శివప్రసాద్ రెడ్డి మాట్లాడినాడు, దున్నపోతు మీద వాళ్ళ కూర్చున్నట్టు అని నేనేమంటున్నా అంటే ఆ రోజు తెలియదా దున్నపోతు మీద వాళ్ళ కూర్చుంది లేదనేది. చార్మిన్ బ్యాంక్, ఒంగోలు బ్యాంక్ దివాళా తీసినప్పుడు ఇక్కడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ నుంచి మాట్లాడుతున్నారు, మీరు చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదని చెప్పి. ఆయనేమో ఆలస్యంగా స్పందించిన అంటారు, వీళ్ళేమో మరి హోదాది వచ్చేసి సాధ్యం కాదని ప్రకటించినా కూడా వీళ్ళేమో అరుస్తూనే ఉంటారు. అంటే ఇక్కడ కాలం చెల్లినటువంటి విషయాలను పట్టుకొని అది ఇందులో కలపదు, లేనిపోని పనులను కానిపోని పనులను పట్టుకొని ఇప్పుడు ప్రెసిడెంట్ గా మారుతుంది. నేనేమంటే ఈరోజు 1,200 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒకటి అవస్థపడి ఇవ్వచ్చు. కానీ ఈ విధంగా ప్రైవేట్ సంస్థలు దివాలా చేసినప్పుడు ఇది ఒక సాంప్రదాయంగా ఒక హక్కుగా మారిపోయి అందరూ కూడా డిమాండ్ చేస్తారు. 200 మూతపడిన ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి, అందరికీ ఇచ్చుకుంటూ పోతాం అనేది ఒక వాదన వినిపిస్తోంది. సార్ ముందుగా ఒక విషయాన్ని ప్రస్తావించాలా, సామెతలు ఉన్నాయి కదా అని ఎడాపెడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పడం మానేయాలన్నా. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురుగుతా ఉంటే మొరగే కుక్కల మాదిరి మీరు ఉన్నారు తప్ప పీకేదేం లేదని చెప్పి దొంగలు వస్తా పోతున్నారు. అట్లాంటి విమర్శలు మీరు చేయొద్దు. ఈ విమర్శలు మీరు వెనక్కి తీసుకోండి. కుక్కలో గిక్కలు అనేటువంటి ప్రస్తావన అయితే రావద్దు. అంతవరకు వస్తే చాలా దూరం పోతుంది. శివప్రసాద్ రెడ్డి గారు రెండు అంశం మాట్లాడదాం సార్. ఇప్పుడు 200 పైసలకి సంస్థలు ఉన్నాయి. దేనికి ఇచ్చినా అదొక రెఫరెండం కింద తీసుకుని రేపటి నుంచి దివాలా తీసే ప్రతి సంస్థ ప్రభుత్వం ముందుకు వచ్చి ఉంటది. అది ఖచ్చితంగా వ్యాలిడ్ పాయింట్. నిన్న సాయంత్రం కూడా మీడియా ముఖంగా ఇదే అంశాన్ని నేను ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ యొక్క కేసును ఎక్సెప్షనల్ గా తీసుకోమంటలా. ఇలాంటి జరిగినప్పుడు ఆ ఆస్తులు వేగవంతంగా గుర్తించబడతాయి వచ్చిన రేట్ల గాడికి. అంటే రేపు అన్న రోజు వచ్చి ఏం క్లెయిమ్ చేస్తారు సార్? సత్యం రామలింగరాజు గారు మైటస్ గారు ఏం చెప్పారు? ప్రభుత్వం జప్తు చేస్తున్నప్పుడు 17,000 కోట్లపై చిలుకున్నటువంటి మా ఆస్తుల్ని మీరు 9,000 కోట్లకి అలాగే ఇచ్చేస్తారు, రిమైనింగ్ బ్యాలెన్స్ చట్టపరంగా మాకు రావాలి కదా అన్నారు. అలా ఇకపై రావు. మేము ఉన్న బాధితులకు ఫర్ ఎగ్జాంపుల్ 8,000 కోట్లు ఇవ్వాల్సి వస్తే మీ ఆస్తులు 25,000 కోట్లైనా కూడా ప్రభుత్వం టకామంట ఐడెంటిఫై చేసి ఆ 8,000 కోట్లకి అమ్మేస్తుంది. రిమైనింగ్ ఏం మిగిలినా ఇదైనా కూడా ప్రభుత్వానికి సంబంధిస్తే తప్ప ఇలాంటి నేరాలకు పాల్పడ్డప్పుడు కానీ పైసా కూడా తిరిగి ఆ డైరెక్టర్లకు గానీ సంస్థలకు గానీ రావనే భయాన్ని సెట్ చేసే ప్రాసెస్ మీద ఒక్కసారి ఎక్సర్సైజ్ చేస్తే, వన్స్ ఫర్ ఆల్ ఎక్సర్సైజ్ చేస్తే, మంత్రులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, థింక్ ట్యాంక్ ఉంది, రాష్ట్ర ప్రభుత్వానికి గానీ కేంద్రం సాయం తీసుకున్న చిత్తశుద్ధి పెట్టి ఒక రిఫరెండంతో ఒక భయాన్ని సెట్ చేస్తే ఇలాంటి పునరావృతం కాకుండా ముఖ్యమంత్రి గారు రాష్ట్రాల సీఎంలు అందరూ కలిపి ఇంత పెద్ద ఇష్యూ మీద దాదాపు 40 లక్షల మంది ఇన్వాల్వ్ అయిన ఈ ఇష్యూ మీద ఒక టాస్క్ ఫోర్స్ ఎందుకు ఏర్పాటు చేయకూడదు అని కూడా వారు ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. అలాంటి పాసిబిలిటీ ఉండే అవకాశం ఉంటుంది కదా. టాస్క్ ఫోర్స్ వేస్తున్నది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేయాలి తప్ప అన్ని రాష్ట్రాలు కలిసి ఒక టాస్క్ ఫోర్స్ ఎలా వేస్తాయి? ఇప్పుడు దాంట్లో దాదాపు ట్రాన్స్పరెంట్ గా ఉంది. వాళ్ళ ఆస్తులు ఎంత ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి తెలుసు. ఆస్తులు అమ్మాలి, అమ్మి బాధ్యతలకు ఇవ్వాలి. ఆస్తులు అమ్మితే నిజంగానే దాని మీద ఎవరో కన్నేసి సొంతం చేసుకునే ప్రయత్నం కూడా ఎంతో కొంత వాస్తవం ఉండొచ్చా? ఇదే టైం అదనుగా చూసుకుని ఎలా వేస్తారు అసలు? ఇప్పుడు ఆస్తులు ఏమో వాళ్ళ పేరుతో ఉంటాయి, అది సొంతంగా వాళ్ళని ఇప్పుడు ఈ మధ్యలో అమ్మే ఆస్కారం లేదు కదా. వాళ్ళు అగ్రిగోల్డ్ ఆస్తులు, వాళ్ళు సొంతంగా అగ్రిగోల్డ్ తరఫున రిజిస్టర్ అయిన ఆస్తుల్ని ఎవరన్నా ఒక రాజకీయ నాయకుడు ఎవరన్నా తీసుకోవాలంటే ఎలా సాధ్యమవుతుంది? అది కేవలం ఒక ఆరోపణ, జనం ఒక అనుమానం. ఈ రాజకీయ నాయకులంతా అక్కడ డబ్బులన్నీ కొట్టేస్తున్నారేమన్న భావన, అది సరికాదు. వాళ్ళ ప్రభుత్వానికి ఈ మోసాలతో ప్రభుత్వాలకు సంబంధం లేదు. మోసగించబడిన వాళ్ళని ఆదుకోవాల్సిన సమస్య ఉంది. ఇక్కడ మన
పోలీస్ యంత్రాంగం అందరూ మొత్తం ల్యాండ్ అంతా అటాచ్ చేసింది. ఫస్ట్ టైం 60 days లో అటాచ్ చేసింది పోలీస్ యంత్రాంగం. వాళ్ళ మీద కేసులు పెట్టారు. హైకోర్టులో విచారణలో ఉంది. ప్రభుత్వం ఎక్కడ ఇంటర్వ్యూన్ అవుతుంది, ఎలా ఇంటర్ఫియర్ అవుతుంది? ఇక్కడ గవర్నమెంట్ ఒక అఫిడవిట్ ఇవ్వచ్చు కదా, ఏమని ఇంప్లీడ్ అవ్వచ్చు కదా కోర్టులో. కోర్టులో గవర్నమెంట్ గవర్నమెంటే కదా వేసింది. ఇప్పుడు ఈ డబ్బులని మేము ఇస్తాం, గవర్నమెంట్ వేస్తాం, సాధ్యం అవుతుందా? అసలు ఎవడో మోసగించి ఎవడో వాళ్ళు మోసగించబడితే అది గవర్నమెంట్ పే చేస్తామన్నది అసలు ఒక ప్రెసిడెంట్ అయితే. జగన్మోహన్ రెడ్డి గారు అదే పాయింట్ చెప్పారు, వామపక్షాలు కూడా అదే పాయింట్ చెప్తున్నాయి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా అదే పాయింట్ చెప్తున్నారు. ఈ చిన్న లాజిక్ వాళ్ళందరూ మిస్ అవుతున్నారు అనుకోవాలి. అంటే ఒకటి, ప్రభుత్వం డబ్బు అంటే అక్కడ విత్తలవిడిగా ఉంటుంది. ప్రభుత్వం ఎంత ఏదైనా చేయొచ్చు, ఎలాగైనా ఖర్చు చేయొచ్చు. అది పేదల సొమ్ము, పేదలకు సంబంధించిన సొమ్ము. పేదల సొమ్ముని ఇష్టారాజ్యంగా ఖర్చు పెడతాం సాధ్యం కాదు, తప్పు. భావన లేక అలా ప్రభుత్వానికి సంబంధం అంటే ఇప్పుడు వాళ్ళకి అవగాహన లేక ఎక్కడ చెప్పలేదు. ఇప్పుడు ఒకటి ఇప్పుడు వాటిని వేగవంతం చేయొచ్చు, అమ్మకాలని వేగవంతం చేయొచ్చు, ప్రాసెస్ వేగవంతం చేసి ఇమీడియట్ కొనొచ్చు. కానీ కొనేవాళ్ళు ఉండాలి కదా. ఇప్పుడు కొనేవాళ్ళు ఇమీడియట్ గా దొరకట్లా. ఇప్పుడు ఇందాక లింగారెడ్డి గారు చెప్పినట్టు అలా కొన్ని టెండర్లు వేయాల, టెండర్లు వేయలేదు. ఇప్పుడు కొనేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు అట్టాగా అక్కడ హాయ్లాండ్ ఉంది, అది సపరేట్ కంపెనీ పేరుతో రిజిస్టర్ అయి ఉంది, అగ్రికల్చర్ సంబంధించి దాని వాల్యూ ఎక్కువ. అది కూడా అట్లాంటి చేయాలంటే మళ్ళీ పెద్దవాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ అవ్వాలి, పెద్ద కంపెనీస్, కార్పొరేట్ కంపెనీస్ వచ్చి. రెడ్డి గారు, ఇందులో అనుమానాలు ఉండే ఆస్కారం ఏం లేదు, కేవలం అన్ని ఊహాగానాలు మాత్రమే కాదా? పెద్దలు ఎవరో దీన్ని కొట్టేస్తారనో లేకపోతే ఏదో తెర వెనక ఏదో మాయాజాలం జరుగుతుందనే అనుమానం ఉండాల్సిన అవసరం లేదనేది. ఋషి గారు, మొట్టమొదటిది నేను ఉపయోగించిన సామెత మీద ఏ అన్న అయితే ఆడ బాధపడినాడో ఆ అన్నగారికి మళ్ళీ చెప్తా ఉన్నా. నేను ఒక వ్యక్తిని గురించి అమర్యాదకరంగా మాట్లాడే అమర్యాదస్తుని కాదు, తెలుగు సామెతను గుర్తు చేసిన ఆ అన్నగారికి మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారి పట్ల ఒక వ్యక్తిగా గౌరవం ఉంది, ఓ వ్యక్తిగా గౌరవిస్తా. తెలుగు సామెతను అక్కడ ఉదహరించినా తప్ప మరొకటి కాదు, మరొకలాగా మీరు భావించొద్దు. అదే లింగారెడ్డి గారికి కూడా చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం పైన దున్నపోతు మీద వర్షం పడింది అంటే గదా పట్టించుకోలేదని చెప్పేదానికి ఆ సామెతను ఉపయోగించడమే తప్ప మరొకలాగా కాదు. రైట్, అది వదిలేస్తాం. ఇక రెండవది, లింగారెడ్డి గారు ఒక మాట మాట్లాడినారు. గత ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వానికి సంబంధించి ఏదో పోలిక తెచ్చినాడు. మొత్తం మీద ఈ పెద్దలందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే ఒకటే, వాళ్ళందరికంటే నేను చిన్నోడిని. మీ తెలివితేటలు, మీ జ్ఞానాన్ని, మీ జ్ఞాపక శక్తిని, వీటన్నిటిని కూడా వాదించుకునేదానికి, సమర్థించుకునేదానికి ఉపయోగించకుండా సమస్యను పరిష్కరించేదానికి, బాధితులకు మేలు చేసేదానికి మాత్రమే మీరు ఉపయోగిస్తే మంచిది. పోలిక అనేది ఎప్పుడైనా కూడా చెడు వైపు తీసుకోకండి, మంచి వైపు తీసుకోండి. పోలిక అనేది ఎప్పుడైనా ఒకరితో పోల్చుకోవద్దు. ఇప్పుడు ప్రస్తుతం ఉండే సమస్యను పరిష్కరించేదానికి ప్రయత్నం చేయండి. ఈ ప్రభుత్వానికి ఒక లక్షణం ఉంది, ఒక్క మాట అండి, ఈ ప్రభుత్వానికి ఒక లక్షణం ఉంది. ఈ ప్రభుత్వం ఏం చెప్తాదంటే ప్రతిసారి కూడా ఏదైనా మీరు చేయలేదు అని అంటే కదా మేము చేసిన మాట్లాడారు వీళ్ళు. శివప్రసాద్ రెడ్డి గారు, ఋషి గారు చెప్పండి, లాస్ట్ పాయింట్ ఏంటి ఇప్పుడు మీరు అన్నది? గత ప్రభుత్వాలు చేసిన యొక్క పోలికను తీసుకునేదానికంటే ఆ ప్రభుత్వాలు తప్పు చేసినాయి కాబట్టి ప్రజలు మాకు తీర్పిచ్చినారు, మేము మంచి చేయాలి కదనే జ్ఞానం ఎందుకు మీకు లేదు? రైట్, సరే, జరగాలని కోరుకునే వాళ్ళే. సో అందరూ కూర్చుని ఒక ఆలోచన చేస్తే కూడా బానే ఉంటుంది అనేది అనిపిస్తోంది. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత నిన్న అసెంబ్లీలో జరిగిన వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. 10th పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి గత 4-5 రోజులుగా అసెంబ్లీలో జరుగుతున్న వ్యవహారం చూసాం. నిన్న మరింత పీక్ స్టేజ్ కి చేరుకున్నది నరసింహారావు గారు. దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, దీని మీద ఎంత స్థాయి వాళ్ళు ఉన్నా సరే దాని మీద చర్యలు తీసుకుంటామని. కానీ నిన్న ప్రతిపక్షం దాంతో శాంతించలేదు. దీని మీద ఒకళ్ళనొకళ్ళు ఆరోపణలు. సిబిఐ విచారణకు సిద్ధమా, మీరు ఎందుకు సిబిఐ విచారణ ఇవ్వట్లేదు, మంత్రి బయటపడతారు కదా సిబిఐ విచారణకు ఇస్తే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి డిమాండ్ నిన్న. అసలు సిబిఐ గురించి కనీస అవగాహన లేక ఇన్నిసార్లు సిబిఐ కేసులు ఎదుర్కొన్న వ్యక్తి సిబిఐ గురించి కనీస అవగాహన లేదు. సిబిఐ మొట్టమొదటి పెట్టింది ప్రభుత్వ ఉద్యోగుల లంచగొండితనాన్ని పట్టుకుంటానికి, దానికి అరికట్టడానికి పెట్టారు. తర్వాత స్పెషల్ దానికి అనేక విభాగాలు చేర్చారు. స్పెషల్ క్రైమ్స్ విభాగం ఒకటి ఉంది ఆంధ్రప్రదేశ్లో. దానికి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు తెలుసా? 14 మంది ఉన్నారు. 14 మంది ఎంప్లాయీస్, వాళ్ళు ఒక 10 కేసులు విచారిస్తున్నారు. అసలు ఒక ఎంప్లాయీస్ ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఎట్లా విచారిస్తారు, వాళ్ళకున్న శక్తి సామర్థ్యాలు ఏంటి? కనీస పరిజ్ఞానం లేని వాళ్ళు మాట్లాడే మాట నేను జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే చాలా ఆశ్చర్యం. కానీ ఇంటెన్సిటీ ఉందా? 6.5 లక్షల మంది
మంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి సిబిఐ ఎంక్వైరీ వేయాలని ఆయన డిమాండ్ 6-4 లక్షల మంది కాదు. ఇప్పుడు పేపర్ లీక్ అయింది, పేపర్ ప్రతిసారి లీక్ అవుతుంది. పేపర్ లీక్ అయిందన్న వంక అదే పేపర్ లీక్ అవుతాను గురించి మాట్లాడతా ప్రభుత్వాన్ని అసలు బెయిల్అవుట్ చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ప్రభుత్వాన్ని అసలు నిజంగా ఎక్కడైతే పిన్ పాయింట్ చేయాలో, ఎక్కడైతే ప్రభుత్వాన్ని ఇబ్బంది కలిగించాలో అక్కడ ఇబ్బంది కలిగించకుండా పేపర్ లీక్ మీద ప్రభుత్వానికి బెయిల్అవుట్ చేసినట్టు అనిపిస్తుంది. నారాయణ ఉంది, చైతన్యం ఉంది, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఇద్దరు దగ్గర కలిసి 5 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇంటర్మీడియట్ లో చదివే వాళ్ళే. ఇంటర్మీడియట్ విద్యా సంస్థలు నిర్వహించే అది సత్తా మీకు ఏముంది? ఎంతమంది లెక్చర్స్ ఉన్నారు? ప్రభుత్వ నిబంధనల ప్రకారం మీరు నడుపుతున్నారా? నడపకుండా ఇష్టారాజ్యంగా ఎవరో రౌడీలను పెట్టి వాళ్ళని చదివించి బలవంతంగా కర్రలు పెట్టి కొట్టించి ఇంట్లో అక్కడికి కదలకోకుండా ఇది విద్యా సంస్థలా? నారాయణ విద్యా సంస్థలు, చైతన్య విద్యా సంస్థలు అసలు అవి ఏంటి? అది హైజాక్ చేసి మాఫియాలకు తయారైంది. వాటి గురించి పట్టించుకోకుండా ఆ సంస్థలు మీ ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోండి. వాటిని అక్కడ సీసీ కెమెరాలు పెట్టించమనండి. నారాయణ విద్యా సంస్థలో కానీ చైతన్యలో కానీ సీసీ కెమెరాలు పెట్టించి చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో కానీ అక్కడ చూడమనండి. అక్కడ ఎట్లా విద్యా వ్యాసంగం సాగుతుందో. అవి అసలు విద్య కాదు. అక్కడికి అందరూ కూడా మా పిల్లలకి ఐఐటి సీట్లు రావాలి, ఇంజనీరింగ్ సీట్లు రావాలని అందరూ వెళ్తున్నారు. వెళ్తాంటే ఎంతమందికి వస్తున్నాయి? 1%, 2% వస్తున్నాయి. మిగతా వాళ్ళు చదువు మీద వ్యామోహపోతారు. తల్లిదండ్రుల ఆతృత కూడా ఆతృతను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. తల్లిదండ్రుల ఆతృతని, తల్లిదండ్రులు మా పిల్లలకి మంచి భవిష్యత్తు కావాలన్న ఆతృతని ఎన్కరేజ్ చేసుకుంటున్నారు. ఎన్కరేజ్ చేసుకుంటే అగ్రిగోల్డ్ లాగానే చేస్తున్నారు వాళ్ళు కూడా. అగ్రిగోల్డ్ సామాన్య ప్రజలకు ఏదో 1 లక్ష రూపాయలు మిగులుతుందంటే పాపం వీళ్ళు నానా తిప్పలు పడి కట్టినట్టు వాళ్ళు కూడా ప్రజల యొక్క అబద్ధతని దాన్ని ఎన్కరేజ్ చేసుకున్నారు. ఎక్కడైనా సరే దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఇంటర్మీడియట్ విద్యా విధానం ఒక 2 సంస్థలకి, అవి కూడా దగామార సంస్థలు లాంటి అవి ఆ రెండింటికి ఇష్టం ఉన్నది ఎక్కడన్నా ఉందా? ఇది ఇంతకు ఇచ్చింది ప్రభుత్వాన్ని ఇందుకు నిలదీయాల వైఎస్ఆర్సీపీ. వీళ్ళు కుమ్మక్కయ్యారా? ఏం చేశారు వాళ్ళు? అసలు నారాయణ విద్యా సంస్థలు, చైతన్య విద్యా సంస్థల గురించి కనీస అవగాహన ఉందా వీళ్ళకి? అవి లేకుండా వాళ్ళు అసలు మీరు ఇట్లా నడుపుతామేంటి? ఇంతమంది 5 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేస్తామంటే అడగకుండా కేవలం విధానాల మీద కాకుండా మీరేదో వ్యక్తులను, మంత్రులను లేదా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే పనిలో పడిందా వైసీపీ? నరసింహరావు గారు చెప్పినట్టు దాంట్లో ఫెయిల్ అయ్యారా? ఋషి గారు, జగన్మోహన్ రెడ్డి గారికి జ్ఞానం లేదని చెప్పే ఆ పెద్ద మనిషి జ్ఞానవంతుడు ఎవరైతే ఉన్నారో ఆయన సూటిగా అడుగుతా ఉన్నా నేను. పరీక్షా పత్రాలు లీక్ అయినాయి, విద్యార్థుల భవిష్యత్తు స్పెషల్ క్రైమ్ టీమ్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? సిబిఐ మీకు తెలుసా? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, స్పెషల్ క్రైమ్ టీమ్. మాకు జ్ఞానం లేదు, మీకు జ్ఞానం ఉంది కదండి. 14 మంది ఉన్నారు. జ్ఞానం ఉంటే ఆ మాట జ్ఞానం ఉంటే మాట్లాడుతున్నారా? మీరు రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతా అంటే దాని గురించి మాట్లాడకుండా ఈ ప్రభుత్వాన్ని వెనుకేసుకొని మాట్లాడతారా మీరు? ఈ రాష్ట్రంలో 6 లక్షల మంది పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. పేద విద్యార్థులు చదువుకుంటే ప్రభుత్వ పాఠశాలల్లో ర్యాంకులు రాకుండా కార్పొరేట్ సంస్థలకు సంబంధించిన స్కూళ్ళలో చదివే పిల్లలకు ర్యాంకులు ఏ విధంగా వస్తున్నాయి? ఈ విధంగా కాదా? పేద విద్యార్థులకు నష్టం జరగడం లేదా? దీనికి ప్రభుత్వం బాధ్యత వహించదా? ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీస పరీక్షలు కూడా సక్రమంగా దీనమైన పరిస్థితుల్లో ఉండేందుకు జ్ఞానం ఉంటే మీరు స్పందించారా? అట్లా కదా ఆయన సిబిఐ మీరు ఒక జ్ఞానం మాట్లాడారు. పరిచయం లేదు. సిబిఐ 14 మంది ఉన్నారు ఇక్కడ. స్పెషల్ క్రైమ్ టీమ్ 14 మంది ఉంటే వాళ్ళు చెప్పంటారు. ప్లీజ్ కన్ఫైన్ టు ద ఇష్యూ. ప్లీజ్ కన్ఫైన్ టు ద ఇష్యూ. సిబిఐ అందరికీ చాలా ముఖ్యం. ఆయన చెప్పింది సిబిఐ అనే దానికి ఎంత స్టాఫ్ ఉంటుంది, ఎన్ని విషయాల్లో సిబిఐ ఎలుగుతారు, దాని పరిధి ఉంది. సిబిఐ గురించి మీకు తెలిసినంత, ఆయనకు తెలిసినంత మాకు ఎవరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అనుకుంటున్నారు. అది మీరు దాని మీ నాయకుని పైన చెప్పింది కాదు. ఇక్కడ ఒక నిమిషం, శివప్రసాద్ రెడ్డి గారు నిన్న ముఖ్యమంత్రి ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా కూడా వాళ్ళని ఉపేక్షించేది లేదు అని నిన్న చాలా ఆవేశంగా వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ తర్వాత కూడా ప్రతిపక్షం సంతృప్తి చెందిన పరిస్థితి లేదా? చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి, క్యారెక్టర్ గురించి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు. అది నేను ఏకీవిస్తాను. ఏమాటంటే ఆయన ప్రజలను కన్విన్స్ చేయలేనప్పుడు కన్ఫ్యూజ్ చేస్తాడు. ఇది ఒకటి. రెండవది, చంద్రబాబు నాయుడు గారికి ఉండే ఒక పెద్ద లక్షణం ఏంటంటే గన నీతులు ఎదుటి వారికి చెప్పేందుకే, తాను పాటించేందుకు కాదు. ఏ ఒక్క సమస్యను కూడా ఆయన పరిష్కరించిన దాఖలాలు లేవు. ఏ ఒక్కరిని శిక్షించేది కూడా లేదు. కార్పొరేట్ వ్యవస్థలకు సంబంధించిన సంస్థలకు సంబంధించిన మనుషులను తన పక్కన పెట్టుకొని నారాయణ చేత ఒక 304 కోట్లు, గంటా శ్రీనివాస్ గారి చేత ఒక 400-500 కోట్లు, జిల్లాకు ఒకటి కేటాయించి ఒక నిమిషం. ఇప్పుడు
నారాయణ గారికి కాలేజీలు ఉన్నాయి, గంటా శ్రీనివాసరావు గారికి వ్యాపారాలు ఉన్నాయి. మీ నాయకునికి ఏ వ్యాపారం ఉందని మరి 1,00,000 కోట్లు సంపాదించినాడు, 53,000 కోట్లకు సంబంధించినటువంటి సిబిఐ కేసులో 11 వ్యాపారాలు ఉన్నాయో తెలియవా లింగారెడ్డి గారు? మీకు మొదటి నుంచి వ్యాపారం జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని వ్యాపారాలు ఉన్నాయో రాజకీయాలకు రాకముందు నుంచి వ్యాపారం చేసుకున్నారు. వ్యాపారంలో పార్టీకో లేకపోతే ఎన్నికలకో ఎన్నో వ్యాపార సంస్థల జగన్మోహన్ రెడ్డి గారు మీరు కిట్ప్రోగా పెట్టుకొని కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వ గనులు భూములు ఆస్తులు ఇక్కడ మంత్రి గారి ఆస్తులు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆస్తులుగా ఇష్యూ కాదు. ఇక్కడ విద్యార్థులకు సంబంధించిన పరిస్థితి, వాళ్ళకి నిజంగా నష్టం జరిగే అవకాశం ఉందా, ఉంటే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇది పాయింట్. ఇక్కడ ఇది లీకేజా లేకపోతే మాల్ ప్రాక్టీసా? లీకేజ్ అని స్పష్టంగా చెప్పినారు. ఇంకా మాల్ ప్రాక్టీస్ ఇక్కడ 5 నిమిషాల ముందు లీక్ అయిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. 5 నిమిషాల్లో ఎంతమందికి పోతుంది? ఎంతమంది దాన్ని ఉపయోగించుకొని ఆ 5 నిమిషాల్లో పోయి దానికి స్లిప్ తయారు చేసే లోపల 5 నిమిషాలు అయిపోతుంది. 5 నిమిషాల తర్వాత ఎట్లయినా కూడా అందరికి తెలిసేదే. ఇక్కడ లీకేజ్ ఎట్లొచ్చింది? మీ సాక్షి విలేకరు ద్వారా బయటకు వచ్చింది. అంటే మీరు జర్నలిజాన్ని, పవిత్రమైనటువంటి జర్నలిజాన్ని, మీరు మీ పేపర్ని అడ్డపెట్టుకొని, టీవీని అడ్డపెట్టుకొని, మీ విలేకరిని అడ్డపెట్టుకొని అది ఒక 5 నిమిషాల ముందు వచ్చిందని చెప్పి దానికంటే నేను ఒక మాట అడుగుతున్నా, దానికంటే ముందు మీ విలేకరికి ఎట్లా తెలుస్తుంది? విలేకరిని విచారిస్తే మీరు విచారిస్తారంటారు. ఎందుకు అందరూ ఎవరి పాత్ర ఉంటే వాళ్ళందరి పాత్రను అందరినీ విచారణలోకి తీసుకోవాలి. దాంట్లో అది ఒక రక్షణ కవచం. మొత్తం అంతా కూడా నేను ఒకటి తెలుగుదేశం ప్రభుత్వంలో డిఎస్సి జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చెప్పాలనుకున్నాం. మెరిట్ ప్రకారం ఉద్యోగాలు వచ్చినాయి, ఎస్ఐ ఉద్యోగాలు కానీ, టీచర్ ఉద్యోగాలు కానీ. ఇదే మీ టైంలో డిఎస్ జరిగితే ఒక్క సెంటర్ 2014-15 గణాంకాలు తీసుకున్నా ప్రభుత్వ విద్యార్థులు 10th క్లాస్ గానీ ఇంటర్మీడియట్ లో గానీ 48% పాస్ పర్సెంటేజ్ ఉన్నది. కేవలం కార్పొరేట్ విద్యా సంస్థలే వృద్ధిస్తే ర్యాంకులు రావు. చదువు అనేటువంటిది ఏ స్థాయిలో చదువుకున్నా ఆ విద్యార్థి ఒక తెలివితేటలు బట్టి, గ్రహణ శక్తి బట్టి వస్తూ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ ఓవర్ రూల్డ్. ఒకవేళ అంటే టీడీపీ మా పార్టీ కాదు, మాకు ఎవరిని సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ గుడ్డ కాల్చి ముఖం మీద అయితే మేము వెయ్యం. అకారణంగా అలాంటి రాజకీయం మేము చేయం. సంచలనాత్మకమైన విషయాలు, జనాల్ని ఆందోళన కలిగించే విషయాల్ని మనం రేకప్ చేసి దాని మీద పోరాడుతున్నట్టు చూపెడితే మనకు పొలిటికల్ మైలేజ్ వస్తుంది అనుకునేటువంటి ఏజ్ ఓల్డ్ ట్రెడిషనల్ పాలిటిక్స్ ని మానేయాలి. పాయింట్ నెంబర్ 2 నేను చెప్తున్నదే సార్, అన్ఫార్చునేట్లీ నెల్లూరులో ఏడైతే వైసీపీ ఉన్నదో ఆడే ఎందుకు ఇది ప్రోవోక్ అయినదో, మొన్న గంటా శ్రీనివాసరావు గారు కోఇన్సిడెంటల్ గా కడప ఎలక్షన్ లో గడపలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఎమ్మెల్సీలో డిఫేమ్ చేసినారో, ఇవాళ మళ్ళీ గంటా శ్రీనివాసరావు గారు ఎందుకు టార్గెట్ అయినారో ఏమో, లోగుట్టు పెరుమాళ్ళ గిరిక మాకైతే అనవసరం సబ్జెక్ట్ అది. ఎండ్ ఆఫ్ ద డే చెప్తున్నాం సార్. ఇప్పుడు అలా కాదు సార్, ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారిని కడప ఎలక్షన్ తర్వాత టార్గెట్ చేయాలనుకున్నారో ఏమో మాకైతే తెలియదు, కానీ ఈ అంశాలన్నీ కూడా సార్ 9:25కి ఒక ఫుల్ ఆన్సర్ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు చదివి రాస్తారో చెప్పమనండి. ఈ 9:25కి ఆన్ రికార్డ్ ఒప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను అసెంబ్లీ సాక్షిగా 9:25కి పేపర్ బయటకు పోయినాను. 9:25 నుంచి 9:30 మధ్యలో ఎవరు చదివేది? మాల్ ప్రాక్టీస్ అంటే ఎగ్జామినేషన్ హాల్లో ఎవరు పాల్పడ్డ జరిగేది. లీకేజ్ అంటే ఎగ్జామ్ హాల్ కి సంబంధం లేకుండా ప్రశ్నపత్రాలు కేంద్రం నుంచి వచ్చేది. మరి ఆ డిఫరెన్స్ కూడా లేకుండా 6.5 లక్షల మంది పిల్లల యొక్క తల్లిదండ్రుల్ని భయాందోళనకు గురి చేసి చదివిన ఉపయోగం లేదులే. నేను మా ఇంటికాడికి ఫోన్ చేస్తే పిల్లలు చెప్తున్నారు, ఏమన్నా సరిగా అన్న అట్లా కాదన్నా, ఎందుకు సరిగ్గా రాయలేకపోయినావు అంటే చదివిన అన్ని క్యాన్సిల్ చేస్తారంట కదన్నా, మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని ఎవరు చెప్పినారా? అందరూ టీవీలో చెప్పుకున్నారు. అంటే విద్యార్థుల భవిష్యత్తు సార్, మనం 1,25,00,000 పైచిలకు ఓట్లు వచ్చినటువంటి బాధ్యతాయుతమైన పార్టీ వైఎస్ఆర్సీపీ. మనం బాధ్యతాయుతం కింద ఆయన అన్నారు, పవన్ కళ్యాణ్ ఎందుకు ఆలస్యంగా స్పందిస్తారంటే మనం ఒక స్థాయికి వచ్చే కొద్దీ దేని మీద మాట్లాడుతున్నామో అది ఎంతమందిని ప్రభావితం చేస్తుందో ఆచి తూచి వివరించాలి ప్రతిపక్ష నాయకుడు. ఈ పాయింట్ ప్రతిపక్షం అసలు రేస్ చేసి ఇంత ఆందోళన, నిరసన, గందరగోళం చేయక్కర్లేదు. చేయాలి. ఒక ఇష్యూ మనకి తెలంగాణలో కూడా ఇష్యూ జరిగితే తెలంగాణ అసెంబ్లీలో ఏమని చెప్పినారు జానారెడ్డి గారు కానీ, ప్రతిపక్ష సభ్యులు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, బాధ్యుల మీద చర్యలు తీసుకోండి,
ఇట్లాంటి పునరావృతం కాకుండా తీసుకోండి. మీరేం చెప్తున్నారు? రోడ్డు యాక్సిడెంట్ జరిగితే రవాణా శాఖ మంత్రిని రిజిగ్నేషన్ చేయమంటున్నారు. మనకింత పెద్ద సంస్థలు ఉండి అలాగే సార్ ఒక నిమిషం సార్, మనకింత పోలీస్ సమర్థత ఉండి, మనకి ఇన్ని రకాలైనటువంటి సిఐడి సంస్థలు ఉండి, మనకింత పోలీస్ సామర్థ్యత ఉండి, మనం ప్రతి దానికి సిబిఐ దగ్గర పోతున్నాం అంటే మనల్ని మనం ఆహ్వానించుకున్నట్టు కాదు. అంటే ఆ తర్వాత ఒక విషయం, వాళ్ళ నారాయణ విద్యా సంస్థల గురించి కానీ చైతన్య విద్యా సంస్థల గురించి కానీ దాంట్లో కార్పొరేట్ కాదు, అవి అసలు కార్పొరేట్ కాదు, మాఫియా విద్యా సంస్థలు. కార్పొరేట్ అంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మా కార్పొరేట్, రాయవెల్లూరు యూనివర్సిటీ కార్పొరేట్, మాతృశ్రీ కార్పొరేట్. ఇది కార్పొరేట్ ఎలా అవుతుంది? కేల్ యూనివర్సిటీ కార్పొరేట్. ఇప్పుడు ఇది కార్పొరేట్ కాదు, ఇంటర్మీడియట్ చెప్పే వాళ్ళు కార్పొరేట్ ఎట్ అవుతారండి? వాళ్ళు కేవలం ప్రభుత్వం యొక్క చచ్చు తనాన్ని వీళ్ళు అవసరంగా తీసుకుని చేస్తున్నారు తప్ప వీళ్ళు ఇంటర్మీడియట్ కి అసలు ఇంటర్మీడియట్ తీసేయచ్చు అనేక ప్రపంచం. అది వేరే విషయం. అది ఎట్లా ఉంటుంది? వాళ్ళ విద్యా సంస్థల నిర్వహణ ఎలా ఉందని ఇంతవరకు ఎవరు మాట్లాడిన పాపన పోలు. నేను అసెంబ్లీ మొత్తం చూశాను. ఆ విద్యా సంస్థల ఇష్యూని ఇప్పుడు లీకేజ్ ఇంత ఘటన 5 రోజుల నుంచి అసెంబ్లీ స్టాల్ అవుతోంది, ప్రజా సమస్యలు పక్కకి వెళ్ళి దీన్ని ఎట్లా అడ్రస్ చేయాలంటారు మరి? వాళ్ళ అది లోకల్ ఇష్యూ, చిన్న ఇష్యూ. అది దాన్ని అసలు ఇంత పైకి తీసుకొస్తామే దాన్ని నేషనల్ ఇష్యూ లాగా స్టేట్ ఇష్యూ లాగా చేస్తాం. దాన్ని సిబిఐ పొలిటికల్ మ్యారేజ్ కోసం చేసే అసలు ఏమి తీయలే, ఏం చేయాలో తెలవక తోసక అసలు రాజకీయంగా దాంట్లో నుంచి లబ్ధి పొందాలని కుయుక్తితో చేస్తామే తప్ప అసలు మొత్తం ఆ విద్యా సంస్థ యొక్క వ్యాపారం ఎలా ఉంది, ఆ విద్యా సంస్థలు ఏం చేస్తున్నాయి అనేది మాట్లాడుకోకుండా రెడ్డి గారు ప్రతిపక్షానికి బూమరంగ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మరి విద్యార్థుల భవిష్యత్తుకు భంగం కలుగుతా ఉండే విషయం వీళ్ళకి చిన్న విషయం లాగా కనిపిస్తుందా? పరీక్షా పత్రాలు లీకేజ్ అయినాయని చెప్పి పిల్లల తల్లిదండ్రులు కోడై కూస్తా ఉంటే కూడా వీళ్ళు ఇంకా మాల్ ప్రాక్టీస్ అంటారా? అసలు ఈ సమస్య పెద్ద సమస్య కాదు, దీని గురించి ఆందోళన చేయాల్సిన అవసరం లేదంటారా ఈ పెద్ద మనుషులు? అసలు మాకు అర్థం కాకుండా ఉంది. ప్రతిపక్ష పార్టీని ఏదో ఒక విధంగా బదనాం చేయాలనే కార్యక్రమంలో భాగంగా మీ తెలివితేటలన్నీ ఉపయోగించి ఈ రాష్ట్రంలో ఉండే పిల్లల గొంతుకు వచ్చేదానికి ఉపయోగపడతా ఉంది. అసలు పొలిటికల్ మైలేజ్ కోసం ప్రసాద్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చాలా సీరియస్ గా ఇది ప్రతిపక్షమే పొలిటికల్ మైలేజ్ కోసం చేయించిన ఆపరేషన్ ఎందుకు కాకూడదు, ఆ విషయం కూడా ఎంక్వైరీ చేస్తామని అన్నారు. సో ప్రతిపక్షం కూడా అన్నిటికీ సిద్ధంగా ఉన్నట్టేనా? ఏ అర్థం ఉండే మాట్లాడుతున్నారా ఋషి గారు? మీరు వాళ్ళకంటే అర్థం లేదు, మీకన్నా అర్థం లేదా? ఒక సమస్యలు సృష్టిస్తాయా? పరీక్షా పత్రాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీక్ చేస్తాదా? ఏమన్నా అర్థం ఉండే మాటలేనా ఇవని? అంటే మీరు అర్థం లేకుండా ఎక్కడికి వాళ్ళ నోరు ఉంది కదా అని చెప్పి, మంద బలం ఉంది కదా అని చెప్పి, అధికార బలం ఉంది కదా అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వైఎస్ఆర్ పార్టీ మీద దాడి చేస్తున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కూడా మందతో సమానమా? అంటే గెలిచినాడు, మీరు ఎమ్మెల్యేలు మెజార్టీ, మీరు కూడా మందలేనా? ఇక్కడ మీరు వాళ్ళని మందబలం అంటారు. లింగారెడ్డి గారు మీకు ఏ సబ్జెక్టు 67 మంది సృష్టించి మీ నోటికి అద్దు పెట్టి దీని ఒక సమస్య చేసి శాసనసభలో ఏదో ప్రసాద్ రెడ్డి గారు నేను కోట్ చేసిన పాయింట్ మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇది నేను సొంతంగా కోట్ చేసింది కాదు. ముఖ్యమంత్రి నిన్న సభలో ప్రత్యక్షంగా అందరూ చూస్తున్న ప్రత్యక్ష ప్రసారంలో అన్న మాట నేను కోట్ చేసి మీరు రెస్పాన్స్ అడిగాను. అది నా మాట కాదు, ఒకటి మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు లింగారెడ్డి గారు కూడా అదే మాట అన్నారు. అంటే ఏ ఇష్యూ లేదు కాబట్టి ఇష్యూ రేస్ చేసి వైసీపీ దాని మీద పొలిటికల్ మైలేజ్ కోసం పోరాడుతోంది అనేది ముఖ్యమంత్రి గారు లింగారెడ్డి గారు అన్నమాట. దానికి సమాధానం చెప్పండి. ఈ రాష్ట్రంలో ఒక్క క్షణం అవకాశం ఇవ్వండి ఋషి గారు. కంటిన్యూ. ఈ రాష్ట్రంలో సమస్యలు లేవా మాట్లాడడానికి? మేము గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు మరణించిన వారిపై మీరు వేసిన హౌస్ కమిటీ ఎంక్వైరీ ఏమైంది? నిగ్గు తెలిసినారా? అడిగినా అది విసిపెట్టి అగ్రిగోల్డ్తో పేపర్ లీక్గా ఎందుకు అడుగుతాను? అగ్రిగోల్డ్ కూడా సమస్య. మీకు కొద్దిగా బుద్ధి జ్ఞానం ఉంటే 109 మంది మరణించినారు, 1 కోటి మంది రోడ్డును పన్నారు. వాళ్ళ గౌరవానికి భంగం కలుగుతా ఉంది. వాళ్ళది పెద్ద సమస్య. మీకు పెద్ద సమస్య కనపడలేదా? బస్ యాక్సిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళొచ్చినారు కదా సార్, దాన్ని ఫాలో అప్ ఏం చేస్తున్నారు? బస్ యాక్సిడెంట్ ఫాలో అప్ ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? అగ్రిగోల్డ్ సమస్య పెద్దది కాదు, మీకు ఏది సమస్య కాదు. మీకు ఇక్కడ 5 నిమిషాల ముందు లీక్ అయిందని మీరే చెప్తున్నారు. అది మీరు కానీ ప్రభుత్వం కానీ ఒప్పుకున్నటువంటి విషయం.
5 నిమిషాల్లో ఏం జరుగుతుందని మీరు ఇంత అఘాయిత్యం చేస్తున్నారు నాకు అర్థం కాలా. కొత్త కొత్త పదాలు వాడతారు మళ్ళీ. ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం దృష్ట్యా 5 నిమిషాల్లో ఈజీగా వచ్చరక్కల్లా పిల్లల తల్లిదండ్రుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేదానికి, వాళ్ళ భవిష్యత్తును దెబ్బతీసేదానికి, వాళ్ళ ఒక మానసిక ఒత్తిడిని సృష్టించడానికి, Right. మాకు మెరిట్ పోయిందేమో, వేరే వాళ్ళకి ఏమైనా మెరిట్ వస్తుందేమో అని చెప్పి అనుమానాలు, అపోహలు, భయం కలిగేదానికి మాత్రం తప్ప దేనికి పనికి వస్తుంది? ఇప్పుడు ప్రతి దానికి సవాల్ విసురుతారు. మన అగ్రిగోల్డ్లో పుల్లారావు గారు దేనికైనా సరే నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలి. సవాళ్ళు అటు ఇటు కూడా ఉన్నాయి. సవాలుకు నిలబడ్డారా? నిలబడలేరు. నిన్న ముఖ్యమంత్రి గారు లేదు కనెక్షన్. నిన్న ముఖ్యమంత్రి గారు అని చెప్పినారు, న్యాయ విచారణ సిట్టింగ్ కోర్టు జడ్జిలతో విచారణ చేస్తామంటే మీకు ఎవరైనా కూడా రాజకీయ పరిజ్ఞానం వాళ్ళు న్యాయ విచారణ చేస్తామంటే సిబిఐ అడుగుతారా మీరు? సిబిఐలో న్యాయ విచారణ అడుగుతారు, ప్రభుత్వమే న్యాయ విచారణ చేస్తా ఉంటా అంటే మీరు సిబిఐ పేరు అడుగుతారు. విచిత్రమైన పరిస్థితి కదా. ఎక్కడైనా ఏ ప్రతిపక్షమైన కూడా చేసే పని రెడ్డి గారు మన దురాగ్రహి గారు మీరు అంత అలర్ట్ చేస్తారా? ఈరోజు నారాయణ కాలేజీలో ఆయన వియ్యం తప్ప మీరు వేరే దానికైతే ఇది చేస్తారా? రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వము జరగబోయే దినాల్లో అయినా గానీ ఏ పరీక్షలకు సంబంధించిన పరీక్షా పత్రాలు లీక్ కాకుండా ఈ రాష్ట్రంలో విద్యార్థుల యొక్క భవిష్యత్తును కాపాడడానికి ప్రయత్నం చేయాలనేది మొట్టమొదటి కోరిక. రెండవది, అగ్రిగోల్డ్ బాధితుల యొక్క సమస్యను సొంత సమస్యలాగా భావించి నాయకులందరూ కూడా వెనువెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. వాళ్ళ గౌరవాన్ని, వాళ్ళ మర్యాదను, వాళ్ళ ప్రాణాన్ని కాపాడమని అర్థిస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం. థ్యాంక్ యూ సుప్రసాద్ రెడ్డి గారు, థ్యాంక్ యూ లింగారెడ్డి గారు, థ్యాంక్ యూ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ నరసింహారావు గారు. ఇది వాళ్ళ లైవ్ షో. రేపటి లైవ్ షోలో తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్.